ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క, అతనితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తనతో పాటు మరికొంత మంత్రులు వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు. నేను సీఎం అంటే నేను సీఎం అంటూ లొల్లి చేసిరు. సో ఫైనల్గా ఎవరైతే మద్దతుదారులు ఉంటారో దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికే అంతిమంగా ఒక 4-5 ఎక్కువగా కూడా మద్దతు తెలిపిన పరిస్థితి అయితే కనబడింది. దానిలో భాగంగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పూర్తి స్థాయిలో ఎల్బీ స్టేడియంలో పూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి స్టిల్ ఈరోజు అంటే 1/12/2025 1వ నెల 12వ తారీఖు 2025 వరకు ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేశాడా, లేకపోతే పార్టీ కార్యకర్తలకు ఏమైనా చేశాడా, లేకపోతే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు లాభం చేకూర్చారా, పార్టీకి సంబంధించిన మంత్రులకు ఏమైనా చేశారా, పార్టీలకు సంబంధించిన సీఎంకి ఏమైనా చేశాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. సో ఇదే అంశానికి సంబంధించి కాస్త నేను లోతుగా ఆరా తీసే ప్రయత్నం చేస్తాను. దీంట్లో భాగంగా సంచలనమైన విషయాలు విస్తుపోయే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఏంటి అనేది మీరు కాస్త ఒక కన్ను నాపై వేసి ఉంచండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశంలో భాగంగా ఇప్పటి వరకు ఎవరికీ తెలియని మరికొన్ని ఎపిసోడ్లు కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి జరిగిన ఎపిసోడ్లో అసలు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ముఖ్యమంత్రి పార్టీ ప్రయోజనం కోసం అయితే ఇప్పటి వరకు చేసింది ఎక్కడా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్లలో అసలు సిసలు వాస్తవాలన్నీ కూడా మనం చూస్తాం. సో పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు, ఏం కథ, ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ పేరు కానీ, ఇంద్రమ్మ పేరు కానీ, సోనియా గాంధీ పేరు కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఇదంతా కుటుంబ పాలన అనే విషయాన్ని ఫస్ట్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ఇది కుటుంబ పాలన అన్నది 100కు 1,00,000% నిజము అనేది కూడా మీరు ఈ వాస్తవాన్ని ధృవీకరించాలి. ఇది జాతీయ కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ అయినా, ఏ కాంగ్రెస్ అయినా పూర్తి స్థాయిలో ఇది కుటుంబ పాలన అనే విషయాన్ని మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరిగిన మరో ఎపిసోడ్ ఏంటి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా పూర్తిగా కూడా ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి, యనుమల తిరుపతి రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా రాజకీయం చేస్తున్న పరిస్థితి కనబడింది. సో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చే విధంగా పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించడం, మంత్రులను ప్రోత్సహించడం, ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం, ఎమ్మెల్సీలను ప్రోత్సహించడం, ఎంపీలను ప్రోత్సహించడం ఎక్కడా జరగలేదు. కేవలం ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడని, ఎవరు హద్దులు మీరి మాట్లాడని, ఎవరికి నచ్చినంగా వాళ్ళు మాట్లాడే విధానం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కనబడింది. సో పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్లలో జరిగిన విధ్వంసకరమైన అంశం ఏంటంటే ఈ 365 రోజులలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్లలో ఎక్కడ కూడా అభివృద్ధికి సంబంధించి కానీ, కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చే విధంగా కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేరు విషయంలో ఎక్కడ కూడా మీకు కనిపించిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించవు. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చే విధంగా యనుమల రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక కార్యక్రమాన్ని చేపట్టిండు అంటే అది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏవీ లేవు అని కూడా చెప్తారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ ఒక్క విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక మాట మీద కట్టుబడి ఉండండి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తున్న సిచ్యువేషన్లలో ఒక 4 అంశాలను చూద్దాం. మొట్టమొదటిగా ఒక అంశానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను సెక్రటరియట్లో పెడుతున్నా అని చెప్పిండు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి చూశారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఒక్కటి కూడా చేయలేదు యనుమల రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కూడా అప్రతిష్ట పాలు చేస్తూ కేవలం రేవంత్ రెడ్డి పేరును మాత్రమే బ్రాండ్ ఇమేజ్గా మారే విధంగా ప్రయత్నాలు కొనసాగుతూ వచ్చిండు. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి తన ఇమేజ్ని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రజలలో నానే విధంగా ప్రయత్నం చేశాడు కానీ ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే కూడా పక్కకు జరుగు అనే పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది. ఆఖరికి యనుమల రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఇక గ్రామాలలో పల్లెలలో జల్లడబడితే ఎట్లా ఏ రేంజ్లో తిరగబడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఇక దీని తర్వాత ఇంకేమున్నది, రాష్ట్రానికి సంబంధించిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల గురించి మనం ఎక్కడైనా మాట్లాడితే మనకంటే ముందే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవడువాడు ఇచ్చింది, ఎక్కడ జరిగింది, ఈ మేనిఫెస్టో అంశాలు ఏంది అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం జరిగింది. సో 3 అంశాలు కూడా కొట్టుడుపోయినాయి. కాంగ్రెస్ పార్టీ పేరుకు సంబంధించి అప్రతిష్ట పాలైపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ కార్యకర్తలకు జోష్ నింపని పరిస్థితి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. సో పర్టికులర్గా మీరు ఆలోచించాల్సిన 2 విషయాలు ఏంటి అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వలసవాద కాంగ్రెస్ నేతలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిలో
కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి కనబడింది. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం, దాంట్లో ఎప్పుడైనా సునామీ వస్తుంది, ఏదైనా వస్తుంది, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరికి నచ్చినట్టుగా మాట్లాడచ్చు. ఉదయం ఒక ప్రెస్ మీట్ జరిగితే దానికి యాంటీగా మధ్యాహ్నం వస్తుంది, దానికి మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ జరిగితే ఇవన్నీ 3 సందర్భాలు కూడా వస్తాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తిగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొలాప్స్ చేసింది ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరంటే మహేష్ కుమార్ గౌడ్, ఆయనకు సంబంధించి ఆయన ఉన్నాడు కదా అన్న. రేవంత్ రెడ్డికి ఎట్లా వస్తుంది అంటే, ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీకి ఎంత పేరు వస్తుందో ప్రభుత్వానికి కూడా అంతే పేరు రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే పూర్తిగా కూడా గ్రాఫ్ డౌన్ అయిపోయిన పరిస్థితి కనబడింది.